ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ ఎటెజెంట్స్ ఒక శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్థుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో తెలుసుకుందాం. వృక్షారాధన చాలా శ్రేయస్కరమైనది, అనాదిగా వస్తున్నటువంటి మంచి ఆచారం. మరి వృక్షారాధన, దాని యొక్క ప్రయోజనాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ పంచమి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే నూతన వస్తు కొనుగోళ్లు, వ్యాపార నిర్ణయాలకి, విద్యా సంబంధిత ప్రయత్నాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈ రోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఇతరులకి చేసేటువంటి సేవాది కార్యక్రమాలు బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి పెసలు దానం, విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే విష్ణు ఆలయ సందర్శనాలు ఉత్తమ ఫలితాలను కలిగించి బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. జాతకరీత్యా బుధగ్రహం యొక్క ప్రతికూలత ఉన్నప్పుడు దశారీత్యా కానీ అంతర్దశారీత్యా కానీ ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. అలాగే గోచారీత్యా కూడా బుధుడు యొక్క ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రక్రియ బాగా సహకరిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రంలో 2-4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు, 1-3 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈ మఖా నక్షత్రం కేతు నక్షత్రం కాబట్టి ఈరోజు మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశ ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వ్యాపారీత్యా కొనసాగించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వరకు సంతృప్తిని కలిగిస్తాయి. శారీరక శ్రమ ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో లబ్ధి చేకూరుతుంది. నిర్ణయాలు కలిసి వస్తే చేపట్టేటువంటి వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. విద్యారంగం వారికి బలం చేకూరుతుంది. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, తులసి దళాలతో కూడినటువంటి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్య అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తప్పనిసరి. పారిశ్రామిక రంగం వరకు చేయవలసినటువంటి కార్యక్రమాలను పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రభుత్వ విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రతికూలతను కలిగిస్తాయి. విద్యారంగం వారికి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని వెంటనే పొందలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో, తెల్లటి పుష్పాలతో, చామంతులతో, తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు కనుమరుగవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవమానకర సంఘటనల్ని ఎదుర్కోగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ప్రయాణాల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అనుకోవతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వైద్య రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు
తద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలని పోగొట్టుకోగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో కూడా ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వైద్య రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆనందకర పరిస్థితులు ప్రశాంతంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని వ్యవసాయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. సోదర ప్రేమ లభిస్తుంది. బంధుప్రీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేతికి అందుతాయి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహం ఉంటుంది. అధికారంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. వ్యాపార రంగం వారికి విజయాలు వరిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. ధీశక్తితో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు అన్ని రంగాల వారికి క్రమక్రమంగా దగ్గరవుతాయి. చిరాకు పరిస్థితులు మానసికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగా పొందగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని కొంతవరకు అధిగమించగలుగుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. వాణిజ్య రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. విస్తరణలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం ద్వారా తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనుకూల పరిస్థితిని వేగవంతంగా పొందగలుగుతారు. అకారాన్ని చిరాకులు తొలగిపోతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ చేపట్టగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే వినోదాల్లో పాల్గొంటారు. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. నూతన ప్రక్రియలు తద్వారా విజయాలు చేతికందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు.
ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆర్థికంగా ఆలస్యంగానైనా పొందగలుగుతారు. శారీరక రుగ్మతలు పెరుగుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు ఆటంకాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. విద్యా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఆటంకాన్ని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. పారిశ్రామిక రంగం వారికి శ్రమతో కూడినటువంటి విజయాలు, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శారీరక రుగ్మతలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. సోదర ప్రేమ లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు గృహరీత్యా శ్రీకారం చుట్టగలుగుతారు. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ధీశక్తి పెరుగుతుంది. అనుకున్నటువంటి సాధించగలిగేటువంటి పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. పొరపాట్లు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. అనుకున్నటువంటి ఆటంకాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. సహాయ సహకారాలు మిత్రుల ద్వారా ఆశించినంతగా పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలను వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించలేకపోతారు. ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా లేనప్పటికీ అసంతృప్తి సంఘటనలు నెట్టుకురాగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రబల ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రేయస్సు గృహరీత్యా లభిస్తుంది. శాంతి సౌఖ్యాల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రశాంత వాతావరణం వృత్తిరీత్యా కూడా కొనసాగుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన అంశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి విస్తరణలు వంటివి బాగా కలిసి వస్తాయి. నూతన ప్రణాళికలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మహిళలకు చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్యంలో ప్రతికూలత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల్లో
ప్రతికూల పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల్ని వృత్తిపరంగా చేపట్టినప్పటికీ ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. శ్రద్ధ తప్పనిసరి, పట్టుదల, ఏకాగ్రత కూడా తప్పనిసరి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు గోచరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శత్రు భీతిని పోగొడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తికరం. వృక్షాల్ని ఆరాధించడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఈ వృక్షారాధన వల్ల ప్రయోజనాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. పరమేశ్వరుని యొక్క సర్వాంతర్యామికత్వ రూపాన్ని వృక్షాలలో కూడా ఆరాధించడం మన సాంప్రదాయం. నమో వృక్షేభ్యో అరికేశేభ్యో అంటుంది రుద్రం. తరులలో, గిరులలో, పశుపక్షాదులలో సైతం దైవాన్ని దర్శించే సాంప్రదాయం మనది. వివిధ రకాల పండుగలు, పర్వదినాల సందర్భంలో వృక్షాల్ని ఆరాధించటం మన సాంప్రదాయం. వట సావిత్రి వ్రత పర్వదిన సందర్భంగా స్త్రీలు మర్రి చెట్టుని ఆరాధిస్తే సౌభాగ్యం సిద్ధిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరిక మొక్కను పూజిస్తే శాంతి సౌఖ్యాలు, సిరి సంపదలు చేకూరుతాయి. అశోకాష్టమి నాడు అశోక వృక్షాన్ని ఆరాధించాలి. ఇలా చేయటం వల్ల జీవితంలో దుఃఖాన్ని పోగొట్టుకుని ఆశాభావాల్ని రేకెత్తించుకోగలుగుతాం. విజయదశమి నాడు జమ్మి చెట్టుని పూజించడం మనకి అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. సకల విజయాలు సంప్రాప్తించటానికి సమీవృక్ష పూజ ఉపకరిస్తుంది. ప్రతి గురువారం అరటి చెట్టును ఆరాధిస్తే గృహంలో అన్నవస్త్రాలకు లోటు ఉండదు. ఇది శాస్త్రవచనం. ప్రతి పౌర్ణమి నాడు పారిజాత వృక్షాన్ని పూజించటం వల్ల జీవితంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆనందప్రద జీవనం సొంతమవుతుందని నమ్మకం. ఇక ప్రతిదినం తులసి ఆరాధన అన్ని విధాలా మేలు చేకూరుస్తుంది. ఇక రావి చెట్టు, వేప చెట్టును కలగలిపి అశ్వత్థనారాయణ వృక్షంగా ఆరాధించేటువంటి సంప్రదాయం మనకుంది. అలాగే దత్తాత్రేయ స్వరూపంగా మేడు చెట్టును కూడా ఆరాధిస్తాం. ఇలా వృక్షాల్ని దైవంగా ఆరాధించడం వల్ల సకల శుభాలు, శ్రేయస్సులు చేకూరుతాయి. సంతోషం ఏర్పడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శుభాశుభ ఫలితాలని కలిగించేటువంటి దిక్కుల యొక్క ప్రభావం మానవ జీవితంలో చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. దశను బట్టి దిశ అని, దిశను బట్టి అదృష్టమని మనకు వాస్తుశాస్త్రం చాలా చక్కగా వివరణ ఇచ్చింది. అయితే ఆ దిశలో ఉన్న వ్యక్తి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలను ప్రసరింపచేసేటువంటి ఆ దిశాధిపతి యొక్క ప్రభావం ఆ ఇంటిపైన ఎంతగానో ప్రసరింపచేస్తుంది ప్రతినిత్యం కూడాను అనేటువంటి విషయం కూడా మనం గుర్తెరగాలి. అందుకనే మీరు ఏ దిశలో ఇల్లు కడుతున్నారు, మీ యొక్క దిశ అధినాథుడు ఎవరు అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరికి కూడాను ఉదయిస్తూనే ఉంటుంది. ఇక్కడ శుభాశుభ ఫలితాల్ని ప్రసాదింపజేయటంలో ఆ దిశల యొక్క ప్రభావరీత్యా ఈశాన్య దిశల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుంటున్నాం. ఈశాన్యానికి అధిపతి సాక్షాత్తు అభయంకరుడైనటువంటి పరమేశ్వరుడు. ఈశాన్యం అదృష్టాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకే ఈశాన్యం వీధిపోటు ఉన్న స్థలం కూడాను చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అన్నది శాస్త్రం. ఉత్తర ఈశాన్యం లేక తూర్పు ఈశాన్యం, ఈ రెండిటి వైపు ఎటువైపు వీధిపోటు ఉన్నప్పటికీ కూడా అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగింపచేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈశాన్యం అధిపతిగా ఉన్నటువంటి దిశ తత్వరీత్యా ఉత్తర తూర్పు దిశ ఉపదిశల్లోనూ ఉత్తమోత్తమమైనటువంటి దిశగా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది.
ఈ దిశనే ఈశాన్య కోణం అని చెప్పేసి అంటామన్నమాట. ఇక్కడే వాస్తు పురుషుని యొక్క శిరస్సు ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకనే ప్రతి ఒక్కరూ కూడాను ఇంటిలో ఈశాన్యం దిశలో ఆ వాస్తు పురుషుని యొక్క శిరస్సు ఉంటుంది కాబట్టి అది సాక్షాత్తు రుద్రుని యొక్క తత్వానికి నిదర్శనం. కాబట్టి ఈశానాధిపతి ఈశ్వరుడు కాబట్టే ఒక రాగి చెంబులో నీరు పోసి దానిలో ఎర్రటి గులాబీ ఉంచేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది ఈశాన్య మూల పూజా మందిరంలో కూడా. ఇలా కనుక ఉండినట్లయితే రుద్రాభిషేకం చేసిన పుణ్యఫలం మనకు కలిగి తీరుతుంది సుమా. అందుచేతనే వాస్తు పురుషుని యొక్క శిరస్సుకు నమస్కృతాంజలు గడించటం సాంప్రదాయ లక్షణం. ఈ దిశకు స్వామి బృహస్పతిగా ఉంటాడు. భగవంతుడు ఇక్కడ ప్రకటితమై ఉంటాడు అనేటువంటి ఉద్దేశం. ఈ దిశలో ఏ దోషం ఉన్నా కూడా మహాదోషం అని చెప్పేసి అంటాం. ఎప్పుడూ కూడాను ఈశాన్య దోషం పనికిరాదు. అందుకే ఒక ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు కూడా ఈశాన్యం కొద్దిగానైనా సరే ఉన్నదా లేదా అని చూస్తాం. కించిత్తు ఈశాన్యం దోషం లేకుండా ఉంటే చాలు, గృహ నిర్మాణం చాలా చక్కగా కొనసాగుతుంది. భారీగా ఈశాన్యం లేకపోయినా కొద్దిగా ఈశాన్యం ఉన్నా చాలు అని చెప్పేసి శాస్త్రం. అందుచేత ఈ దిశలో ఏ దోషం ఉన్నప్పటికీ మహాదోషం కలుగుతుంది. కాబట్టే ఈ దిక్కులో గనక వంటగది గనక ఉంటే ఆ ఇంటి గృహిణికి తలనొప్పి, నడుము నొప్పివి వెన్నంటి ఉంటాయి అని కూడా శాస్త్రం చెబుతోంది. ఉత్తర తూర్పు దిశ ఖాళీగా శుభ్రంగా కొంచెం కిందుగా ఉంచితే లక్ష్మీదేవి సునాయాసనంగా గృహప్రవేశం చేస్తుంది. ఈశాన్య దిశలో ఎటువంటి పరిస్థితుల్లోనూ శౌచాలయం ఉంటే మహాదోషం వస్తుంది. దీనివల్ల ఎటువంటి నష్టాలైనా సరే కలగవచ్చు. ఉత్తర దిశలో మెట్లు ఉండకూడదు. ఈ ఇంటిలో ఆ విధంగా కనుక కట్టినట్లయితే పుత్ర సౌఖ్యం కొరవడుతుంది అని చెప్పేసి శాస్త్రం. స్త్రీలకు మాటిమాటికి కూడాను అనారోగ్య లక్షణాలు పడసూపడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఇంటిలోని వారికి వ్యాపారం అంత గొప్పగా అచ్చిరాదు. ఉత్తర తూర్పు దిశలోని గది పూజకో పిల్లల చదువుకో ఉపయోగించాలి సుమా. అంతేకాకుండా ఈశ్వరాశీర్వాదం సదా అందేటువంటి లక్షణం ఈ ఈశాన్య కోణతత్వరీత్యా ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఇది ఉత్తర పడమర దిశ గనక ఆలోచన చేసినట్లయితే ఇక వాయువ్య కోణం అంటారు. దీనికి అధిపతి చంద్రుడుగా ఉన్నాడు. వాస్తు పురుషుని యొక్క ఎడమ హస్తంగా చెప్పడం జరిగింది. ఇక్కడ బోరింగ్ మాత్రం పెట్టకూడదు. గృహిణి ఆరోగ్యం బోరింగ్ గనక వేసినట్లయితే కొద్దిగా పాడవుతుంది. ఇక్కడ శౌచాలయం ఉండటం శ్రేష్టం. వ్యాపారానికి సామాను ఇక్కడ గనక పెడితే త్వరగా అమ్ముడుపోతుంది అని శాస్త్రం. ఉత్తర పడమర దిశ వాయువ్య కోణం పెరిగితే దొంగతనాలు, కోర్టు వ్యవహారాలు ఇటువంటి చిక్కుల్లో పడటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. ముఖద్వారం ఉత్తర పడమర దిక్కు వద్ద ఉంటే వ్యాపారంలో అమ్మకం జరగదు. స్త్రీల ఆరోగ్యం కూడాను కించిత్తు దెబ్బతింటుంది. ఇక్కడ బోరింగ్ ఉంటే కలహాలు, స్నేహితులే శత్రువులు అవుతారు. సంసారంలో అప్పులు పెరగడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ మెట్లు పెట్టడం లాభం నష్టం రెండూ లేవు. పెళ్లి కాని పిల్లలకు ఉత్తర పడమర దిశలలోని గది ఇస్తే సంబంధాలు రావటం ప్రారంభమై
త్వరలో వివాహం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉత్తర పడమర దిశల యొక్క ప్రభావతత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మనం ఈశాన్యం ఎంతటి ఉత్తమోత్తమైనటువంటి స్థితిని కలిగింపచేస్తుందో ఉత్తర పడమర దిశల యొక్క ప్రభావం కూడా వాస్తుశాస్త్రరీత్యా గ్రహించాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉన్నది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. నమో భగవతే శ్రీరమణాయ. నమో భగవతే శ్రీరమణాయ. నమో భగవతే శ్రీరమణాయ. నమో భగవతే శ్రీరమణాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాచల క్షేత్రాన్ని చేరుకున్న తరువాత రమణ మహర్షిలో విశేషమైనటువంటి భగవదానుభవాన్ని పొందడానికి కావలసినటువంటి అవకాశం ఆయనకి చిక్కింది. ఆయన యొక్క చిట్ట చివరి ప్రయోజనం అది తప్ప వేరొకటి ఆయనకి లేదు. ఆయనకి లేదు కాదు, యథార్థమునకు ఎవరికైనా చిట్ట చివరికి పొందవలసినటువంటి స్థితి అది సాధన చేత. కాబట్టి ఆయన కేవలము భగవదనుభవమునందు ఉనిగి తనకన్న వేరొకటి లేదు అన్న భావనతో అంటే ఆ రకమైనటువంటి ఆత్మ అనుభవంలోకి వచ్చినటువంటి కారణం చేత బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నారు. దానివలన శరీరం ఎన్ని వైక్లభ్యములను పొందినప్పటికీ ఆయన దాని గురించి స్పృహ పొందలేదు. కానీ అక్కడ సహజంగా కొడుకు ఏమైపోయాడనేటటువంటి ఆర్తి ప్రధానంగా ఉండేటటువంటిది తల్లికి. ఆ తరువాత అన్నదమ్ములకు ఉంటుంది, పినతండ్రులకు ఉంటుంది. ఆ కారణం చేత పిల్లవాడు ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడు అన్నది ప్రారంభమైంది. దాని గురించినటువంటి ప్రశ్న ఏదో ఎవరికి నోటికి వచ్చిన మాట వాళ్ళు చెప్పారు. ఎక్కడో బడిలో ఎవరైనా సరిగ్గా చదవట్లేదని దెబ్బలాడారేమో అన్నారు. 3 రూపాయలు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. 3 రూపాయలతో ఏం చేస్తాడు, డబ్బు అయిపోయిన తర్వాత వాడే తిరిగి వస్తాడన్నారు. కాదు పిల్లవాడు ఏదో దారి తప్పాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్నారు. ఎవరి నోటికి వచ్చిన మాట వాళ్ళు అన్నారు. అన్నగారు ఏమైనా అన్నాడేమో నాగస్వామి అన్నారు కొంతమంది. కాదు బాబయ్యే ఏమైనా అన్నాడేమో ఆ సుబ్బయ్యర్ గారని చెప్పి కొంతమంది అన్నారు. పినతల్లి ఏమైనా అందా అని కొంతమంది అన్నారు. ఎవరికి వచ్చిన మాట ఎవరికి వచ్చిన ఊహ వాళ్ళు చెప్తూ వచ్చారు. చిట్ట చివరికి ఎవరో ఒక వార్త ప్రచారం చేశారు. తిరుచిరాపల్లిలో నాటకాలకు సంబంధించినటువంటి ఒక సంస్థలో ఈయన సభ్యుడిగా చేరిపోయాడు వెంకటరామన్నని. వెంటనే పాపం తల్లికి ఆర్తి ఉంటుంది కదూ, అందుకని ఆవిడ ఆ పినతండ్రిని వెళ్ళమని అడిగింది. అప్పటికే సుబ్బయ్యర్ గారి శరీరం విడిచిపెట్టేశారు. ఆ మిగిలినటువంటి నెల్లియప్పయ్యర్ గారు వెంటనే బయలుదేరి అక్కడ భోగట్టా చేసి వస్తే మనిషిని పోలిన మనిషి ఉంటాడు. దూరం నుంచి చూస్తే అచ్చు వెంకటరామన్ ఎలా ఉంటాడో, వెంకటరామన్ అంటే పూర్వాశ్రమంలో భగవాన్ రమణులు అనుకోండి. నిజానికి ఆయన శాస్త్రీయ సన్యాసము అని ఏమీ స్వీకరించలేదు. అరుణాచలానికి 24 కిలోమీటర్ల పరిధిలో దీక్షానియములేమీ లేవు కనుక ఆయన ఎలా బయలుదేరాలో అలాగే కూర్చుండిపోయారు. ఒక కౌపీన ధారణ ఒకటే చేశారంతే. కాబట్టి వెళ్ళి చూస్తే దూరం నుంచి చూసినప్పుడు వెంకటరామన్ ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. అందులో ఒక నటుడు. అయ్యో వీడు మన పిల్లవాడు కాదని తిరిగి వచ్చారు. కాలం గడిచిపోతోంది, కాలం నిలబడుతుందా? ఎవరి కోసం నిలబడుతుంది? కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడు. కాలం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అలగమ్మగారు మెల్లిగా మనసు తిటవు చేసుకుంది. ఏ కారణం చేత? పరమేశ్వరుడు ఒక చోట దుఃఖాన్ని ఇస్తే ఒక చోట సుఖాన్ని ఇస్తాడు.
ద్వంద్వములకు వశులమైపోయినటువంటి మనందరికీ ఎక్కడో ఒక చోట మనసుకి ప్రీతి కలిగిన చోట సేద తీరుతాం, మనసుకు బాధ కలిగిన చోట డసిపోతుంటాం. ఒక కొడుకు వెళ్ళిపోయాడే అని ఆవిడ బాధపడ్డారు. ఉన్న నాగస్వామికి ఓ ఉద్యోగం వచ్చింది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో, కోడలు కాపరానికి వచ్చింది. ఏదో కొడుకు కోడలు కాపరం చూసుకుని ఆవిడ సంతోషపడిపోతున్నారు. అలగమ్మ గారి వైపు నుంచి చూస్తే ఒకలా ఉంటుంది విషయం, భగవాన్ రమణుల వైపు నుంచి చూస్తే ఒకేలా ఉంటుంది. ఒకలా కాదు, ఒకేలా, ఇంకొక మార్పు ఉండదు. ఆయన ఎప్పుడూ ఆత్మయందు రమిస్తూ ఉంటారు. కాబట్టి ఒక రోజున వీళ్ళందరూ కూర్చుని ఉండగా ఎవరో పరిగెత్తుకొచ్చాడు. వచ్చి తిరువణ్ణామలైలో ఒక మామిడి తోపులో ఒక పిల్లవాడు చాలా గొప్ప స్థితిని పొందేట. అతను ఇప్పుడు విశేష ప్రచారాన్ని పొందాడు, ఆత్మానుభవమునందు మునిగి ఉన్నట్ట. మీరెవరు అని అడిగితే నోట మాట లేకుండా కాగితం మీద వ్రాసేట తిరుచులి వెంకటరామన్ అని. కాబట్టి మన పిల్లవాడే, మనం వెళ్ళి చూస్తే బాగుంటుంది అన్నారు. ముందు అందరికన్నా ఆర్తి ఎవరికి? అలగమ్మ గారికే. అందుకని వెళ్ళమని తొందర చేసింది ఆవిడ నాగస్వామిని. ఆయన అన్నాడమ్మా నాకు సెలవు లేదు, కొత్త ఉద్యోగం కదా, వెడతాను తీరుబడి మీద అంటే ఊరుకుంటుందా? ఆవిడ ఆర్తి ఆవిడిది. పాపం మరిది నెల్లియప్ప అయ్యర్ బయలుదేరాడు, ఆయనతో పాటుగా నారాయణ స్వామి అయ్యరని వేరొక ఆయన కూడా బయలుదేరారు. ఇద్దరూ తిన్నగా మామిడి తోపు దగ్గరికి వెళ్ళారు తిరువణ్ణామలై దగ్గరలో. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాలస్వామి చేసుకునేటటువంటి సాధనకి, ఆ ఆనందానికి అందరూ వెళ్ళి చూస్తుంటే అడ్డొస్తున్నారని లోపలికి ఎవ్వరిని పంపించడం మానేసి అక్కడ ఒక ఆయన అడ్డంగా ఉండడం మొదలుపెట్టాడు. ఆయన పేరు కూడా వెంకటరామనాయనార్. వెంకటరామన్ ఈయన పేరైతే అడ్డుపడినటువంటి వ్యక్తి వెంకటరామనాయనార్. ఆయన ఎవరిని వెళ్ళనిచ్చేవాడు కాదు. వీళ్ళు మొరపెట్టుకున్నారు, అయ్యో మేము వాళ్ళ కుటుంబ సభ్యులం, ఒక్కసారి చూస్తామని. నేను పంపను, ఆయన ఏకాంతానికి భంగం కలుగుతోందన్నాడు. ఆఖరికి పోనీ కాగితం చూపించండి రమ్మంటే వస్తామని ఆ నెల్లియప్ప అయ్యర్ ఆ మానామధురై అనేటటువంటి ఊరు పేరు పైన ఉన్నటువంటి ఓ కాగితం తీసుకుని మానామధురై ప్లీడర్ నెల్లియప్ప అయ్యర్ అని ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి నాగస్వామి మిమ్మల్ని చూడవచ్చారు అని పంపించారు. అవి చూసి గుర్తుపట్టారు భగవాన్. ఓ వచ్చినటువంటి వాళ్ళు మా అన్నయ్య మా పినతండ్రి వచ్చారని లోపలికి రమ్మనమని సంజ్ఞ చేశారు. ఆయన ఏం మాట్లాడేవారు కాదు, ఒక సంజ్ఞ చేశారు. ఎందుకు అలా మాట్లాడకుండా ఉండడం అంటే నిజానికి యథార్థ స్థితి అంటుండేవారు మహర్షి తరచుగా. యథార్థ స్థితిలో ఆనందములకంతటికీ కారణము మౌనమే. అసలు ఎక్కడ మౌనం ఉంటుందో అక్కడే ఆత్మ యొక్క అనుభవం ఉంటుంది. వాక్కు ప్రారంభమైంది అంటే గుర్తు ఏమిటి? ఏదో ఆలోచన కదిలింది అని గుర్తు. ఆలోచన కదిలితే వాక్కు వస్తుంది. వాక్కు వచ్చింది అంటే తను మౌనం విడిచిపెట్టి కదిలిపోయాడు. తన వాక్కు వల్ల మిగిలిన వాళ్ళు కూడా కదులుతారు. అందుకే ఆయన ఎప్పుడూ మౌనంలోనే ఉండేవారు, మాట్లాడేవారు కాదు. అందుకే ఆయనకి మౌనస్వామి అని ఒక పేరు ఉండేది. ఆయన ఒక కాగితం మీద ఆ వచ్చినటువంటి ఉత్తరాన్ని చూసి సరే ప్రవేశపెట్టండి అని సంజ్ఞ చేశారు. లోపలికి వచ్చి చాలా తేరిపారి చూస్తే తప్ప గుర్తుపట్టలేకపోయారు. ఎప్పుడు స్నానం చేసిన శరీరం, ఒళ్ళంతా బూది కప్పేసింది, పెద్ద పెద్ద గోళ్ళు, జటలు కట్టేసినటువంటి జుట్టు, ఒక్క కౌపీనం. ఆ కౌపీనం కూడా ఆయనకి చాలా కాలం లేదు. ఒక ఆవిడ అన్నం పెట్టేది, ఆవిడ వేడుకుంది, బాగుండదు కదా, సమాజం ఒకటి ఉంది కదా, మీ మటుకు మీకు దేహభ్రాంతి లేదు కానీ చూసే వాళ్ళకి దేహభ్రాంతి ఉంది, అందుకని మా కోసం కనీసం ఓ గోచి పెట్టుకోండి అని అడిగింది. అందుకని ఆయన ఒక గోచి పెట్టుకునేవారు అంతే, ఇంకేమీ ఉండేది కాదు శరీరం మీద. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆశ్చర్యపోయారు కూడా ఆయన గురించి రాస్తూ, ఎవరైనా చెవులకి బట్ట చుట్టుకుంటే చలి తగ్గుతుంది, కంఠానికి బట్ట చుట్టుకుంటే భగవాన్ రమణులకు చలి ఎలా తగ్గింది అని రాశారు ఆయన. ఆయన ఎక్కువ కంఠానికి గుడ్డ కట్టుకునేవారు, చెవులకు కట్టుకునేవారు కాదు. కాబట్టి వీళ్ళు ఆయన్ని తేరిపారి చూసి గుర్తుపట్టారు. కానీ ఆ రోజుల్లో అనుబంధాల వరకు మాట్లాడినప్పుడు మాత్రం నిజంగా కొన్ని విషయాలు శ్లాఘించవలసినవి ఉంటాయి. సూర్యుడి ముందు దివిటి అని అనుకోండి, ఆత్మానుభవంలో ఉండేటటువంటి రమణులకు ఇంక రెండవ వస్తువు అన్నది లేదు, దేని మీద మమకారం లేదు.
ఆత్మయందే ఆయన రమిస్తూ ఉండేవారు. కానీ ఒక పినతండ్రికి అంత ప్రేమ ఉండడం గొప్ప విషయం. పాపం నెల్లియప్పయ్యరు శతవిధాల వేడుకున్నాడు 3 రోజులుండి. పోనీ నువ్వు ధ్యానం చేసుకుంటానంటే, నువ్వు మాట్లాడనంటే నిన్ను గృహస్థాశ్రమ స్వీకారం చెయ్యమని మేము అడగం. మా ఊళ్ళోనే ఒక సిద్ధుని సమాధి ఉంది, ఆ సమాధి దగ్గర నీకు ఒక పందిరి కట్టిస్తాను, అందులో కూర్చో, అందులో చేసుకో, ఇంటి నుంచి భోజనం పంపిస్తాం. కానీ కళ్ళ ముందు పిల్లవాడు ఇలా ఎక్కడో ఇలా మట్టి కొట్టుకుపోయి ఉంటే మాకు చాలా బాధగా ఉంది, నువ్వు వచ్చేయవలసింది అని అన్నగారు పినతండ్రి గారు కలిసి విపరీతంగా ఏడుస్తూ ప్రాధేయపడ్డారు. నీ వినేవారు. ఆయన ఏ విధమైనటువంటి కదలిక ఉండేది కాదు, ముఖంలో కనీసం చిన్న మార్పు కూడా ఉండేది కాదు. అది కారణం ఏమిటి అంటే, ఇంకా ఆ మనసుకి సంగములు లేవు. వీడు మావాడు, వీడు పైవాడు, అసలు ఆ అనుబంధములు లేవు. ఆయనకున్న అనుబంధం అంతా ఒక్కటే, పరమేశ్వరుడు ఆత్మ. ఆ ఆత్మయే ఈశ్వరుడు, దాని యందు రమిస్తూ ఉండేవారు. అంత పూర్ణ వైరాగ్యము జ్ఞానము పక్కపక్కనే ప్రవహిస్తాయి. అది నోటి మాటలతో చెప్పినంత తేలిక విషయం కాదు. అది అనుభవించిన వాడికి, అంత వేదాంత స్థాయిని పొందినటువంటి మహాపురుషులకు ఒక్కరికే అర్థమవుతుంది. వాళ్ళతో వచ్చినటువంటి నారాయణ స్వామి అయ్యర్ అనే వ్యక్తికి చాలా కోపం వచ్చింది. ఇంత బతిమాలుతున్నా ఈ పిల్లాడు రానంటున్నాడు, ఏమిట్రా అంత బతిమాలుతాడు, అంత చిక్కిపోయి ఉన్నాడు, వీడు మన్నేం చేస్తాడు, ముగ్గురం కలిసి సాయం పట్టి కట్టి పట్టుకుపోదాం రండని వెళ్ళి మీద పడి పట్టుకోపోయాడు. 4 అడుగులు వేసి ఆయన్ని దగ్గరికి వెళ్ళి పట్టుకుందాం అనుకునేసరికి ఒళ్ళంతా అగ్నిహోత్రం పెట్టినట్టు మంటలు వచ్చేసాయి. అప్పుడు అర్థమైంది ఆయన ఏ స్థాయిని పొంది ఉన్నారో. ఆయనను అలా బంధీకృతుణ్ణి చేయడం, ఆయన్ని తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఆయన ఒక ఆత్మగా నిలబడి ఉన్నారు. సర్వదా ఆయన ఆ స్థాయిలో ఉన్న కారణం చేత పరమేశ్వర స్వరూపుడై ఉన్నాడు. ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా చేయడం ఎవరికీ సాధ్యం కాదని మళ్ళీ ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి బాధపడుతూ అళగమ్మ గారికి చెప్పారు. పాపం అళగమ్మ గారు నన్ను ఒక్కసారి తీసుకెళ్ళమని వేడుకుంది. సరే వీలు వెంబడి తీసుకెళ్తానమ్మా అన్నాడు. అలా కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయన మెల్లిగా ఈ మామిడి తోపులోకి చాలామంది జనం ఆయన దర్శనార్థం వచ్చేయడం మొదలుపెట్టారు. దానివల్ల చెట్ల కొమ్మలన్నీ విరిగిపోయి, కాయలన్నీ రాలిపోయి, వాటికి అలజడి కలుగుతోంది. మన వలన ఎవరికో ఇబ్బంది కలగడం ఎందుకని ఆయన ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి మెల్లిగా కొండ మీద విరూపాక్ష గుహకి చేరుకున్నారు. ఆ విరూపాక్ష గుహలో ఒక మహానుభావుడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి ఈశ్వరానుగ్రహంతో బూది కుప్పగా మిగిలిపోయాడు ఆయన. అరుణాచల పర్వతం నుంచి గాలి వేసినప్పుడు ఆ గుహలోకి గాలి ప్రవేశిస్తే ఓంకారం వినపడుతుంది, ప్రణవం. అది చాలా గొప్ప గుహ ఆ అరుణాచలంలో. అటువంటి గుహలో రమణ మహర్షి కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. తపస్సు అన్న మాటకి నేను మీతో 1కి 10 మార్లు చెప్పాను. ఆయన బ్రహ్మానందానుభవమే తప్ప తపస్సు అని అనడానికి ఏం లేదు. కాబట్టి ఆయన గుహలో ఉంటూ ఉండేవారు. చాలామంది కొండ ఎక్కి గుహలో ఉన్న రమణుల దర్శనానికి వస్తూ ఉండేవారు. అక్కడి నుంచి బయలుదేరి భగవాన్ కిందకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కొండ పాదంలో ఉండేటటువంటి అరుణగిరినాథర్ దేవాలయంలో కొంతకాలం ఉన్నారు. జటాస్వామి అని ఒక స్వామి ఉండేవాడు. ఆయన ఎవరైనా అరుణాచల పర్వతంలో ఏదైనా గుహలో ప్రవేశించి తపస్సు చేద్దామంటే ఆయన పైనుంచి ఎవరికీ కనపడకుండా రాళ్ళు దొల్లిస్తుండేవాడు, పెద్ద పెద్దవి. అది చూసి బాబోయ్ ఇక్కడ కొండలో భూకంపాలు వస్తాయిలా ఉంది, ఇలా శిలలు దొల్లుతాయిలా ఉంది, ఎక్కడో మనం చూసుకోకపోతే వచ్చి నెత్తి మీద పడుతుందని కొండ దిగి వెళ్ళిపోయేవారు. ఎవరు కొండ మీద ఉండేవారు కాదు, ఆయన ఒక్కడే ఉండేవాడు. ఆయన ఒక సన్యాసి, ఆయన పేరు జటాస్వామి. ఎందుకు ఆయనకి ఆ పని అంటే దానికి అర్థం లేదు. అదొక స్వార్థం. అరుణాచల పర్వతం మీద తాను తప్ప ఎవరూ ఉండకూడదు. ఒకసారి రమణ మహర్షి రాళ్ళు ఎక్కడి నుంచి పడుతున్నాయో గమనించి అతని ఊహకు అందడానికి వీలు లేకుండా వేరొక వైపు నుంచి కొండ ఎక్కి అతను రాళ్ళు దొల్లిస్తుంటే పట్టుకున్నారు. పట్టుకుంటే రాళ్ళు దొల్లిస్తున్నవాడు రమణ మహర్షిని చూసి సిగ్గుపడాలి, అతను సిగ్గుపడలేదు. అరగంట సేపు నవ్వాడు. అరగంట సేపు నవ్వి పెద్ద వికటాట్టహాసం చేసి వెళ్ళిపోయాడు. కానీ మీరు ఒక్క విషయం గమనిస్తూ ఉండాలి, రమణులు ఉదాసీనులు. ఆయన పక్కన మీకు ఇటువంటి వ్యక్తులందరూ కనపడుతూ ఉంటారు. ఆయనకి దేనితో సంబంధం లేదు. వీడు ఇటువంటి వాడు, వాడు అటువంటి వాడు అన్న మాట ఆయన ఏమనరు.
ఆయన ఎప్పుడైనా ఎవరికైనా చెప్తే అసలు నోరు విప్పి చెప్తే ఒక్క మంచి మాట, ఇలా ఎందుకు చేస్తావు తప్పు కదూ అంతే. దానికి అరగంట నవ్వాడు అతను. నిజంగా ఆ మాట ఆయన అన్నందుకు, చెయ్యి పట్టుకున్నందుకు మార్పు రావాలి. ఆయన నా కోసం ఇంతమంది వస్తారని కానీ, నేను విరూపాక్ష గుహలో తపస్సు చేస్తున్నానని కానీ, నేను బ్రహ్మానందం అనుభవించేవాడిని కానీ, నేను వీడిని పట్టుకున్నానని కానీ, వీడి గురించి 10 మందికి చెప్దామని కానీ ఆయనకి ఏమీ ఉండదు. ఎప్పుడు నిస్సంగంగా దేనితో సంబంధం లేకుండా ఆయన ఈ లోకాన్నంతటినీ కూడా ఏదో ఒక సినిమా చూసేటటువంటి వ్యక్తి ఎలా చూస్తాడో అలా ఉండేవాడు. ఆయన అనుభవం అంతా ఆత్మతోటే. ఇవన్నీ గుణసంగము వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నట్లుగా చూస్తుండేవారంతే. అందుకే పరమ ఉదాసీనుడు. ఒక వేదాంతికి ఆత్మని అనుభవించినటువంటి మహాపురుషులకు ఉండేటటువంటి ఆ ఉదాసీనత ఏది ఉంటుందో దాని రాశీభూతమే రమణ మహర్షి. అందుకే ఆయన దేనికి విచలితుడవడం కానీ, ప్రతిస్పందించడం కానీ, దాన్ని బట్టి ఆయన మనసు వ్యగ్రత పొందడం కానీ, లేకపోతే ప్రసన్నమవడం కానీ, హావభావాలు మారడం కానీ, మాటలో వ్యగ్రత కానీ, మాటలో భయం కానీ ఏమీ ఉండేవి. ఎప్పుడూ ఒక్కలాగే ఉండేవారు. కానీ రకరకాల వ్యక్తులు మాత్రం ఆయనని గౌరవించిన వాళ్ళు ఉన్నారు, పూజించిన వాళ్ళు ఉన్నారు, నమస్కరించిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, వాదన చేద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన్ని తప్పు పట్టుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన్ని గౌరవించాలనుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన మాత్రం పరమ ఉదాసీనుడు. ఇవేవి ఆయన మనసులోకి ఎక్కవు, నిర్లిప్తంగా ఉంటారు. రమణులు ఒక జ్ఞానిగా ఆయన స్థితి అలాగే ఉంటుంది. ఇదంతా గుణసంగము వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. గుణాతీతుడైన వాడికి గుణముల చేత సంగమును పొంది అజ్ఞానమునందు కొట్టిమిట్టాడుతున్న వాళ్ళ యొక్క స్థితిని చూసి జాలిపడమే తప్ప ఆయన వాళ్ళతో పాటు ఆయన కూడా సంగము చెంది దానికి ప్రతిస్పందించడం ఉండదు. ఆయన తన స్థాయిలో తాను అలా గమనిస్తూ ఉంటారంతే. అందుకని నిశ్శబ్దంగా చూస్తూ ఉండేవారు. అది ఒక జ్ఞానికి ఉండవలసినటువంటి లక్షణం. అంతటి ఉదాసీనత ఏర్పడాలి. అదే అంటాడు భగవద్గీతలో, గీతాచార్యుడు అంటాడు, నాకు అంత ప్రియమైన వాడెవరో తెలుసా? తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు. భక్తి అంటే ఇన్ని తులసి దళాలు, ఇన్ని మారేడు దళాలు తెట్టి పూజ చేసినవాడు అని చెప్పలేదు గీతాచార్యుడు. తుల్య నిందాస్తుతిర్మౌని, మౌనముగా ఉండి లోపల ఏ వికారము లేకుండా పొగిడినప్పుడు తెగిడినప్పుడు ఒక్కలా ఉండగలిగినవాడు. పళనిస్వామి అని ఉండేవారు. ఎప్పుడూ రమణులకి సేవ చేయడమే. ఆయన జీవితానికి ఇంకో ప్రయోజనం లేదు. రమణ మహర్షికి సేవ చేయడం ఒక్కటే. అది ఏ వ్యక్తికి ఏ అదృష్టం పడుతుందో తెలియదు. అతను అరుణాచలం వెళ్ళి ఆ తిరువణ్ణామలై ఊళ్ళో భిక్షాటనం చేసి తీసుకొచ్చి రమణ మహర్షికి పెట్టేవాడు. అప్పుడప్పుడు రమణ మహర్షి కూడా భిక్షాటన చేసేవారు. ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చి అది ఏ పదార్థము ఆయనకు అనవసరం. ఆ పదార్థం చేతిలో పడగానే నవ్వుకుంటూ దాన్ని నడుస్తూ తినేవారు. నడుస్తూ తినేసి కొండ మీదకి వచ్చి బండ మీద వెల్లకిలా పడుకునేవారు. జ్ఞాని యొక్క స్థితిని లెక్క పెట్టడం చాలా కష్టం. అలా ఎందుకుంటారండి, అలా ఎలా ఉంటారండి అని మీకు అనుమానం రావచ్చు. నేను ఒక్క విషయం, కొన్నింటికి ఉపమానాలు కొన్నే చెప్పగలం. ఆ స్థాయిని యథార్థంగా చిత్రీకరించి చూపించడం చాలా కష్టం, ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే అది వాక్కులకు అందేటటువంటి విషయం కాదు. ప్రధానంగా ఆత్మ వాక్కుకు అందదు. ఆత్మస్థితి ఎందున్న యోగి కూడా వాక్కుకు అందడు. మహానుభావుడు పుట్టినప్పుడు కనులు లేని కబోది ఒక జ్యోతి పుట్టిందిరా, వెలిగిపోతోంది పురుటి గదిలో అంది. మీతో మనవి చేశాను నేను మొదటి రోజున. ఆయన ఆఖరణ శరీరం విడిచిపెట్టినప్పుడు కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా జ్యోతి పైకెక్కి అరుణాచల పర్వతంలో, అరుణాచల శిఖరంలో కలిసిపోవడాన్ని చూశారు. అలా చూసిన వాళ్ళల్లో నాకు చాలా చాలా గొప్పగా నేను చెప్పుకోగలిగింది, నా జీవితంలో సంతోషకరమైన విషయం ఏమిటంటే, నా కూతురిని ఏ ఇంటికి ఇచ్చి పెళ్లి చేశానో ఆ నా వియ్యపురాలిని కన్న తండ్రి గారు కూడా అరుణాచలంలో రమణ మహర్షి యొక్క జ్యోతి వెళ్ళిపోతుండగా చూశారు. చూసి ఆ రోజుల్లో ఆయన
అదేమిటి జ్యోతి వెడుతోంది, రమణులకు ఏమైనా అయిందా అన్నారు. ఆ జ్యోతిని చూసి తిరువన్నామలై ఎంత పరిగెత్తింది రమణాశ్రమానికి. ఏమైంది రమణులకని? ఆ జ్యోతి రూపంలో ఆయన వెళ్ళిపోయారు. జ్యోతిగా పుట్టి జ్యోతిగా వెళ్ళిపోయారు. జ్యోతి స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడిగా, సుబ్రహ్మణ్యావతారంగా, సద్గురువుగా, మహాజ్ఞానిగా, గొప్ప వైరాగ్య చక్రవర్తిగా, బ్రహ్మవిద్బ్రహ్మైవ భవతి అనేటటువంటి మాటకి నిర్వచనంగా బ్రహ్మమును తెలుసుకున్న బ్రహ్మమై ఈ ప్రపంచంలో నడయాడి చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ అంతటా నిండి నిబిడీకృతమైన ఆత్మస్వరూపమై ఎవరు ఆయనకి నమస్కారం చేస్తారో, ఎవరు ఆయనకి అర్చన చేస్తారో, ఎవరు ఆయన మీద భక్తితో ఉంటారో వారందరికీ దర్శనమిస్తూ వారందరినీ కూడా జీవితంలో భగవంతుడి వైపుకి అడుగులు వేయించేటటువంటి గొప్ప గురుస్వరూపం, ఈశ్వర స్వరూపం భగవాన్ రమణులు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.